హలో అండి, నమస్తే. నేను మీ సంధ్య. వెల్కమ్ టు సంధ్యాస్ వంటల పుస్తకం. ఈరోజు మన వీడియోలో కూరగాయలు ఏమీ లేనప్పుడు కానీ మనకి టైం అనేది కొంచెమే ఉన్నప్పుడు తక్కువ టైంలో కర్రీ ప్రిపేర్ చేయాలనుకున్నప్పుడు ఇలా ఉల్లిగడ్డలతోటి అలాగే టమాటోతోటి ఇలా టమాటా కర్రీని ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలోకి ఈ కర్రీని ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు కనుక ఫస్ట్ టైం మన వీడియోస్ని చూస్తున్నట్లయితే ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఇక్కడ నేను ఒక 1/2 కేజీ టమాటాల వరకు తీసుకుంటున్నాను. ఇలా చిన్న టమాటాలే నాకు దొరికాయి కాబట్టి, నా దగ్గర చిన్న టమాటాలు ఉన్నాయి కాబట్టి ఈ చిన్న టమాటాలని నేను యూజ్ చేసుకొని ఈ కర్రీని చేస్తున్నాను. ఇలా చిన్న టమాటాలు అయితే కనుక మరీ ముక్కలుగా కాకుండా ఇలా 4 ముక్కల్లా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఒక కళాయి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకోండి. ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ మినపగుండ్లు, జీలకర్ర, ఆవాలు, పచ్చిపప్పు ఇలా పోపు దినుసులన్నిటినీ ఇందులోకి యాడ్ చేసేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత 2 ఎండుమిర్చిని కూడా ఇందులోకి వేసేసుకొని ఒకసారి వీటన్నిటిని బాగా కలిదిప్పుకోండి. ఇలా కలిదిప్పుకున్నాక 2 మీడియం సైజు ఉల్లిగడ్డల్ని ఇలా పెద్ద ముక్కల్లాగే కట్ చేసుకోండి. ఇలా వేసేసుకొని ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత ఇలా సన్నగా పచ్చిమిర్చిని తరుక్కొని వేసుకొని ఒక రెమ్మ కరివేపాకు వరకు ఇందులోకి వేసుకొని ఉల్లిగడ్డలు అనేవి బాగా ఫ్రై అయ్యేంత వరకు మనం ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటాలను కూడా ఇందులో వేసేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలిసే విధంగా కలబెట్టేసుకోవాలి. ఇలా వీటన్నిటిని ఒకసారి బాగా కలిపుకున్నాక 2 స్పూన్ల వరకు సాల్ట్ని వేసేసుకొని అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 స్పూన్ల వరకు కారాన్ని ఇందులోకి వేసేసుకోండి. ఇలా వీటన్నిటిని వేసుకున్న తర్వాత ఒకసారి మనం బాగా కలిసే విధంగా కలబెట్టుకోవాలి. ఇలా ఒకసారి అంతటిని బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని 5 నుంచి 10 నిమిషాల వరకు టమాటాలు అనేవి మనకి పూర్తిగా మగ్గేంత వరకు మూత పెట్టేసుకొని మగ్గనివ్వాలి. అడుగంటకుండా మధ్య మధ్యలో కలిపుకుంటూ ఇలా మనకి టమాటా అనేది బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత మీకు కనుక వాటర్ తక్కువగా ఉన్నట్లయితే 1 టీ గ్లాస్ వరకు వాటర్ని ఇందులోకి యాడ్ చేసేసుకొని ఒకసారి మళ్ళీ కలబెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ఈ కర్రీని అనేది ఉడకనివ్వాలి. ఇలా మనకి ఉడికిపోయిన తర్వాత మూత తీసుకొని ఒకసారి కలబెట్టుకొని 4 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చాగా దంచుకొని ఇందులోకి యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకొని ఫైనల్గా కొంచెం కొత్తిమీరని అలా వేసుకొని ఒకసారి అంతా కలిసే విధంగా కలబెట్టేసుకొని ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడిగా అన్నంలోకి నెయ్యిని కానీ వేసుకొని తింటూ ఉంటే ఈ కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో మీరు కూడా చాలా క్విక్గా టైం లేనప్పుడు చేసుకోవాలనుకుంటే ఈ టమాటా కర్రీని ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ టమాటా కర్రీని ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మీకు కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.